కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని సమాధానం ఏంటంటే, ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుణ్ణి కలియుగం ఎలా ఉంటుందని అడిగారు. శ్రీకృష్ణుడు నవ్వి, చూపిస్తాను చూడండి అన్నాడు. 4 బాణాలు 4 దిక్కులకు వేసి తలో దిక్కుకు వెళ్ళి ఆ బాణాలు తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుకి ఆ బాణాలు వెతుక్కుంటూ వెళ్ళాడు. అర్జునునికి బాణం దొరికింది. ఇంతలో ఒక మధుర గానం వినిపించింది. అటు తిరిగి ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అర్జునుడు నివ్వెరపోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న 4 బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. ఆశ్చర్యపోయాడు. కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు. ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు. నలుగురు కలిసి శ్రీకృష్ణుడిని తమ సందేహాలు అడిగారు. ఆయన చెప్పడం ఆరంభించారు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు. కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు. కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో, తల్లిదండ్రులు తమ పిల్లలను గారాబం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్టు పతనమవుతారు. భగవన్నామం అనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడలేరు. ఉద్ధవ గీత శ్రీమద్ భాగవత్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శశివకశ్రీ యూట్యూబ్ ఛానల్.